అందరికీ నమస్తే అండి. ఈరోజు రిలయన్స్ గురించి చూద్దాం. అసలు రిలయన్స్ రెవెన్యూస్ ఏంటి? ప్రాఫిట్స్ ఏంటి? రిలయన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మనం హోల్డ్ చేయాలా? సెల్ చేయాలా? అంటే ఒక 11 పాయింట్స్ నోట్ చేశాను. అందులో రిలయన్స్ గురించి అంటే పాస్ట్ గురించి కొంత మాట్లాడదాం. కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ, ఎక్స్‌పోర్ట్ రెవెన్యూ, కన్సాలిడేటెడ్ ఈబీఐటీడీఏ, ఫైనాన్స్ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్‌పెన్సెస్, డెట్, ఫేస్‌బుక్ అండ్ అదర్స్ ఇన్వెస్ట్‌మెంట్, రైట్స్ ఇష్యూ, ఆర్ఐఎల్ ఇన్వెస్ట్‌మెంట్ వర్సెస్ పేటీఎం ఇన్వెస్ట్‌మెంట్, సౌదీ అరామ్కో అక్విజిషన్, కెన్ ఐ బై, సెల్ ఆర్ హోల్డ్? వీటి మీద మాట్లాడదాం. అయితే రిలయన్స్ తీసుకుంటే రిలయన్స్ హిస్టరీ అనేది చాలామందికి తెలుసు. అయితే బ్రదర్స్ ఇద్దరు అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ వాళ్ళ ఫాదరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ సన్స్. వాళ్ళిద్దరూ 2009లో అలా బిజినెస్ డివైడ్ చేసుకున్నారండి. అప్పట్లో బిజినెస్ డివైడ్ చేసుకున్నప్పుడు వాల్యుయేషన్ అనేది జరిగినప్పుడు అప్పుడు టెలికాం అనేది అనిల్ అంబానీ అంటే వీళ్ళ వాల్యుయేషన్‌లో తీసుకున్నారనమాట టెలికాం. అయితే ముఖేష్ అంబానీకి టెలికాం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని 2003నో, 4లోనో ఎప్పుడో స్టార్ట్ చేశారు. దాన్ని చాలా పైకి తీసుకొచ్చాడు అప్పటికే ముఖేష్ అంబానీ ప్లాన్స్ ద్వారా. అయితే ఎప్పుడైతే అది వదులుకున్నాడో ఫ్యూచర్‌లో దాని మీద ఇంట్రెస్ట్ ఉందనమాట. అందుకని వాళ్ళ మధ్య ఏదో అగ్రీమెంట్ ఉందని అంటారు. కొన్ని సంవత్సరాల వరకు టెలికాంలో ఎంటర్ కాకూడదని. అప్పట్లో నేను స్టెబిలైజ్ అవ్వచ్చులే అనుకున్నాడు అనిల్. అయితే ఆ తర్వాత 16, 17లోనో ఎప్పుడో ఎంటర్ అయ్యాడు. వాళ్ళ అగ్రీమెంట్ పీరియడ్ ఏదో ఉంది కదా! అది అయిపోయిన తర్వాత. అక్కడి నుంచి చాలా అగ్రెసివ్‌గా ముందుకొచ్చి చాలా మిగతా అంటే చాలా కాంపిటీటివ్ ప్రైస్‌కి మొబైల్ చార్జెస్ తగ్గించడం వల్ల మిగతా కంపెనీస్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఆర్కామ్ ఎఫెక్ట్ అయింది. ఐడియా ఎఫెక్ట్ అయింది. ఎంతో బాగా మేనేజ్‌మెంట్ ఉండి రన్ అవుతున్న ఎయిర్‌టెల్ ఒకటి కొంత సస్టైన్ అవ్వగలిగిందనమాట. ఈ కాంపిటీషన్‌లో సక్సెస్ అయ్యాడు. అంటే ఎంతో ఇన్వెస్ట్ చేశాడు. అది రాబోయే రోజులు మరి ఎలా ఉండబోతుందనేది చూద్దాము. అంత ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అంత రిటర్న్స్ వస్తాయా లేదా? ఈలోపు 2015, 16లో పెట్రోకెమికల్స్ కూడా ఆల్మోస్ట్ 1,00,000 అమౌంట్‌తో 1.5 లాక్ అమౌంట్ తీసుకొని ఎక్స్పాండ్ చేశాడు. ఆ బిజినెస్ కూడా ఇవన్నీ కూడా రెవెన్యూ మీద యాడ్ అయిపోయి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాగా గ్రోత్ కనపడుతుంది. అది రిలయన్స్ యొక్క పాస్ట్ హిస్టరీ. లాస్ట్‌లో మనం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది. సరే కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ తీసుకుంటే అంటే స్టాండ్ ఎలోన్ అంటే ఓన్లీ ఓ2 అంటే ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్సేనండి. కన్సాలిడేటెడ్‌లో వచ్చేసరికి రీటైల్, డిజిటల్ ఉన్నాయన్నమాట. అంటే రిలయన్స్‌ని 4 సెగ్మెంట్స్‌గా తీసుకుంటే ఆయిల్ టు కెమికల్స్ అని రిఫైనరీస్, పెట్రోకెమికల్స్ ఉంటాయి. రీటైల్, రీటైల్ అంటే మనకు తెలుసుగా ఈ క్లాత్స్ ఇవన్నీ కూడా అంటే మన కిరాణా ఈ రిలయన్స్ రిటైల్ షాప్స్ చూసుంటారు. అది రిటైల్ కిందకొస్తది. అలాగే డిజిటల్ మన రిలయన్స్ ఇన్ఫోకాము, మన జియో ఇక డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా డిజిటల్‌లోకొస్తాయి. ఇవి కాకుండా అదర్ సెగ్మెంట్ ఒకటుంది. అది చాలా వేరియస్ ఆహ్, ఆహ్, ఇండస్ట్రీస్ ఉంటాయి అందులో. అదంతా కూడా అనాలిసిస్ చేయాలంటే మనకి టైం సరిపోదు. రిలయన్స్ అనేది చాలా బిగ్ కంపెనీ. ఆల్మోస్ట్ 150 సబ్సిడరీస్ ఉన్నాయి. కాబట్టి రిలయన్స్‌ని అనాలిసిస్ చేయడం అనేది చాలా కష్టతరం అండి. అండ్ సాధ్యమైనంత వరకు మెయిన్ యాక్టివిటీస్ ఏంటో చూద్దాం మనం. అందులో టోటల్ రెవెన్యూ వచ్చేసి 6,59,205 అన్నమాట. లేటెస్ట్ మార్చ్‌లో ఎండ్ అయింది కదా! అంటే 2020 రెవెన్యూ చూసుకుంటే 6,59,205 అన్నమాట. అందులో రీటైల్ బిజినెస్ వచ్చేసి 1,62,936 అంటే 24.72% ఓవరాల్ రెవెన్యూలో రీటైల్ బిజినెస్ యొక్క రెవెన్యూ. అది మనం ఇక్కడ చూసుకుంటే అంటే వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇచ్చాడనమాట. రెవెన్యూ ఎలా గ్రో అవుతా వచ్చిందనేది. లాస్ట్ ఇయర్‌కి 1,30,000 ఉంటే ఇప్పుడు 1,62,000 వచ్చిందనమాట. అయితే మనం రీటైల్‌లో తీసుకుంటే ఏ సెక్టర్స్ అంటే ఏ బిజినెస్ ఉంటాయంటే మేజర్‌గా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్,
గూడ్స్. సో, 27 ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైలు ఈ షో అంటే రిలయన్స్ ట్రెండ్ ఇలాంటి షోరూమ్స్ ఉన్నాయి గదా! 9%. గ్రోసరీ రిటైల్ షాప్స్ మనకి తెలుసన్నీ 21%. 34 పెట్రో రిటైల్ 9%. ఇవన్నీ కూడా రీటైల్ యాడ్ అయ్యి 1,62,936 అనమాట. ఆ గ్రోత్ తీసుకుంటే ఏది గ్రోత్ ఎక్కువ ఉంటే గ్రోసరీ అనేది బాగా అంటే ఇది పెరగటానికి రీజన్స్ ఏంటంటేనండి ఈ ఈ రీటైల్ బిజినెస్ వచ్చేసి బాగా ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10,000-1,500 న్యూ స్టోర్స్ యాడ్ అవుతా వెళ్తుంటాయి. వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే సేల్స్ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అయితే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 4.5-5% ఉందన్నమాట. అంటే మార్జిన్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే చాలా కాంపిటీటివ్ బిజినెస్ రిటైల్ అంటే. ఎంతోమంది స్మాల్ స్కేల్ బిజినెస్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళని అందుకని అందులో గూడా కాంపిటీటర్స్ కూడా రిటైల్‌లో చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి గాబట్టి ఇది మార్జిన్ చాలా తక్కువ. ఇది అందుకనే మీరు 1,62,000 రెవెన్యూ వచ్చినా గానీ మార్జిన్ చాలా తక్కువ. మీరు చూడొచ్చు ఆ పవర్ ప్రజెంటేషన్‌లో చాలా మార్జిన్ తక్కువుంటది ఈ బిజినెస్‌లో. ఈ బిజినెస్ గ్రోయింగ్ బిజినెస్ అంటున్నారు. స్టోర్స్ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ ఎళ్తున్నాడు కాబట్టి సేల్స్ పెరుగుతుంది. మార్జిన్ ప్రెషర్ ఎక్కువ. రాబోయే రోజుల్లో ఇంకా డిఫికల్టీ పొజిషన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ డిజిటల్ బిజినెస్. డిజిటల్‌లో వచ్చి 54,316 అంటే మన జియో అలాగే జియో ప్లాట్‌ఫాము ఇవన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇవన్నీ గూడా దీని కింద వస్తాయన్నమాట. 8.24% ఇది గ్రోయింగ్ బిజినెస్. ఇది మార్జిన్స్ కూడా ఓకే. 16% అలా ఉన్నాయి మార్జిన్స్. ఇది మీరు చూస్తే 54,316 బాగా ఈబిడిఏడి మార్జిన్ వచ్చేసి 39%. అంటే బిఫోర్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, అమార్టైజేషన్ తీసుకుంటే 39%. అవన్నీ పోగా 16% అలా మార్జిన్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ గ్రోయింగ్ బిజినెస్ అనమాట రిలయన్స్‌లో. నెక్స్ట్ ఆర్&ఎం అంటే రిఫైనరీ అండ్ మార్కెటింగ్, పెట్రోకెమ్, అదర్స్. మన ఫోర్త్ సెగ్మెంట్ కూడా ఇందులో యాడ్ చేసాం. అదంతా కలిపి 4,41,953. ఇది మేజర్ షేర్. 67% మేజర్ షేర్ అనమాట టోటల్ రెవెన్యూలో. ఎక్స్‌పోర్ట్స్ మనం చాలామంది దీని గురించి ఐడియా ఉండదు. దీని గురించి ఎక్కువ కాన్సంట్రేట్ చేయరు. ఈ ఎక్స్‌పోర్ట్స్ రెవెన్యూ వచ్చి 2,02,830. అంటే మీరు అదర్స్‌లో తీసేస్తే ఆర్2ఎమ్, పెట్రోకెమ్ ఇవే మేజర్‌గా ఎక్స్‌పోర్ట్స్ అనమాట. ఇందులో 41,000 4,00,000లో 2,00,000 అంటే 50% ఆఫ్ ది ఆర్ఎమ్ అండ్ పెట్రోకెమికల్స్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ అనమాట. టోటల్ రెవెన్యూలో 30% ఎక్స్‌పోర్ట్ రెవెన్యూ. సరే కన్సాలిడేటెడ్ ఈబిఐటీడీఏ చూద్దాము. మీరు కన్సాలిడేటెడ్ ఇక్కడ చూడండి. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్, అమార్టైజేషన్ అంటారు దీన్ని. అవేమీ కట్ చేయలేదనమాట. కట్ చేయకుండా వచ్చిన రెవెన్యూ టోటల్ రెవెన్యూ 1,02,281. ఇది హైయెస్ట్ అనమాట. రిలయన్స్‌కి ఇప్పటి వరకు 1,00,000 ఈబిఐటీడీఏ దాటిన రెవెన్యూ అనమాట ఇది. అయితే లాస్ట్ ఇయర్ అంతకుముందు 92 FY19 తీసుకుంటే 10% ఇంక్రీజ్ అయింది. సరే మనం అంటే ఇప్పుడు ఇది మార్చి ఫస్ట్ క్వార్టర్ అంటే ఇలా ఫోర్త్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే లాస్ట్ 5 డేసే మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. కాబట్టి ఇది పెద్ద ఎఫెక్ట్ కాకూడదు. కానీ మీరు ఆల్రెడీ ఒక 5 డేస్‌కే ఆర్&ఎం రిఫైనరీస్ అండ్ మార్కెటింగ్ అంటారు. ఇది రెవెన్యూ 6.1 తగ్గింది. FY19కి, FY20కి 1 ఇయర్ కంపారిజన్ అనమాట. పెట్రోకెమికల్స్ 37 నుంచి 30 తగ్గింది. -18% డిక్రీజ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇది కూడా ఇందులో ఉందండి. ఆయిల్ అండ్ గ్యాస్ మన కృష్ణా బేసిన్‌లో ఉన్నాయి. ఇది ఒక ఫెయిల్యూర్ వెంచరు రిలయన్స్‌లో. అయినా గానీ అక్కడ ఇంకా ఏదో ట్రై చేస్తున్నారు. అలా వాళ్ళ మెయిన్ అంటే 2 సెగ్మెంట్స్ తీసాడనమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫ్యూచర్‌లో దీన్ని 2 సెగ్మెంట్స్‌గా తీసుకుంటున్నాడు. ఆయిల్ టు కెమికల్స్ అండ్ అప్‌స్ట్రీమ్ అనేది ఒక డివిజను. రెండోది కన్జ్యూమర్.
ఈ కన్జ్యూమర్‌లో రీటైల్, డిజిటల్ సర్వీసెస్ వస్తాయన్నమాట. ఇలా డివైడ్ చేసి ముందుకెళ్దామని చూస్తున్నాడనమాట. అంటే ఈ కన్జ్యూమర్ దాన్ని ప్రొజెక్షన్ ఎక్కువ చూపిస్తున్నాడు. ప్రాఫిట్ ఇదంతా కూడా ఇప్పుడు చూడండి ఎంత గ్రో అయిందో. రీటైల్ 6,002 నుంచి 9 అంటే 55%. డిజిటల్ బాగా గ్రోత్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ డివిజన్ బాగా గ్రోత్ ఉంటది. 46.8%. టోటల్ ఈ కన్జ్యూమర్ బిజినెస్ 50% గ్రో అయింది. ఇక్కడ -15% డిక్రీజ్ అయితే ఇదేమో ఇది ఎప్పుడో నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే. బాగా మంచి మేనేజ్‌మెంట్ కంపెనీ కాబట్టి ముఖేష్ అంబానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఈ బిజినెస్ గ్రోయింగ్ ఇది కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయొచ్చని తెలుసు. కానీ పెట్రోకెమ్ ఎక్స్‌పాన్షన్‌లోకెళ్ళాడు 16, 15లో అనమాట. ఆ ఇయర్‌లో పెట్రోకెమికల్స్ ఎక్స్‌పాన్షన్‌కెళ్ళాడు. అయితే ఓవరాల్‌గా ఇదనమాట. ఓవరాల్‌గా అంటే రాబోయే మనం ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు కన్జ్యూమర్ వేరు, దీని గురించి వేరుగా మనం చూడాలి ఈ బిజినెస్‌లో ఓ2సి అండ్ అప్‌స్ట్రీమ్. అది కన్సాలిడేటెడ్. తర్వాత ఫైనాన్స్ డిప్రిషియేషన్, అమార్టైజేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇవి ఇంపార్టెంట్. ఇవి కొంచెం ఫిక్స్డ్ చార్జెస్ లాగా ఉంటాయి. ఇవి మీరు తీసుకుంటే కన్సాలిడేటెడ్‌లో ఫైనాన్స్ కాస్ట్ అంటే డివిడెండ్ రాబోయే రోజుల్లో డివిడెండ్ ఇవ్వకపోతే తక్కువ కానీ అరౌండ్ 20,000 మాత్రం ఉంటది. డిప్రిషియేషన్, అమార్టైజేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇవి 22. ఇవి ఇంకో కొంచెం పెరుగుతా ఉండొచ్చు. వాళ్ళ ఎక్స్‌పాన్షన్‌కి అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. మెషినరీ వస్తూ ఉంటది. డిఫరెంట్ అమార్టైజేషన్ అంటే నాన్ టాంజిబుల్ అసెట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి టాంజిబుల్ అసెట్స్‌కి డిప్రిషియేషన్, నాన్ టాంజిబుల్ అమార్టైజేషన్ ఉంటుంది. ఈ 22,000 అనేది 22,000,00,00,000. ఇదొక 20,000,00,00,000. అదర్ ఎక్స్‌పెన్సెస్ అనేది చాలా ఉంటాయండి. ఇవన్నీ అదర్ ఎక్స్‌పెన్సెస్ చాలా ఇంక్రీజ్ అయినాయి 47 నుంచి 89. ఇవన్నీ తీసుకుంటే ఈ ఎక్స్‌పెన్సెస్ అనేది ఇప్పుడు ఈ రాబోయే 6 మంత్స్‌లో బాగా ఇవి స్టాండర్డ్‌గా ఉండి రెవెన్యూ తగ్గటం వలన బాగా ఎఫెక్ట్ అవుతది. కాబట్టి ఈటి మీద చూస్తా ఉండండి. కాన్సంట్రేట్ చేయండి. వీటిని చూస్తే మీకు అర్థమవుతది. ఓవరాల్‌గా ఎలా నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు. అందుకని వాటిని తెలుసుకోవాలి మనం. అంటే ఫిక్స్‌డ్‌గా ఉన్న ఎక్స్‌పెన్సెస్ అంటే లోన్స్, ఇంట్రెస్ట్ రీపేమెంటు, కొంత లోన్ రీపేమెంటు ఇవన్నీ యాడ్ అవుతాయన్నమాట. డిప్రిషియేషను స్టాండర్డ్ ఫిగర్ వెళ్ళిపోతా ఉంటది ఎవ్రీ ఇయర్. అలాగే అమార్టైజేషన్ కాబట్టి ఇవి కొంచెం ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఆహ్, అలాగే డెట్, డెట్ వచ్చేసి ఎలా ఉంది? డెట్ అనేది రకరకాల ఫిగర్‌లు చెప్తా ఉంటారు. ఈ కంపెనీ వాడు ఇచ్చింది చూస్తే సరిపోతుందనమాట. అన్నీ డీటెయిల్‌గా ఇచ్చాడు గానీ, ఈ ప్రెజెంటేషన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఇచ్చాడండి రిలయన్స్. ఇది ఎక్కువగా కన్జ్యూమర్ ప్రొజెక్ట్ చేశాడనమాట ఓ2సి కంటే కూడా. ఎవరైతే పాజిటివ్ పాయింట్స్ ఉంటాయో ప్రొజెక్ట్ చేసుకుంటాడో వీటి మీద డీటెయిల్స్ ఎక్కువున్నాయి. గ్రాస్ డెట్ వచ్చేసి 3,36,295 294 క్రోర్స్. అన్ని రకాల అప్పులనమాట. కంపెనీ ఎన్ని రకాల అప్పులు చేయగలదో అన్ని రకాల అప్పులు చేశాడు. ఆహ్, అలాగే ఇది ఇంపార్టెంట్ అనమాట. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఇది బానే ఉంది ఫిగర్ 1,00,000. క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే ఒక 3 మంత్స్ పీరియడ్‌లో మనీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారనమాట. ట్రెజరీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో క్యాష్ గాని ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ అనమాట. 3 మంత్స్ కాబట్టి. నెట్ డెట్ వచ్చేసి 1,61,000. ఇది 2021కి రెడ్యూస్ చేయాలనే బిగ్ ప్లాన్‌తో ఉన్నాడు. 6 మంత్స్ బ్యాక్ బానే ఉంది. ఆరామ్‌కోది కొంచెం ప్రాబ్లమ్ వచ్చిన కాడ నుంచి కొంచెం కొంచెం ఇక్కడ ఫేస్‌బుక్‌తో డీల్ పెట్టుకోవటం మంచిదయిందనమాట. అదేంటో చూద్దాం. కన్సాలిడేటెడ్ నెట్ డెట్ వచ్చేసి 1,61,000 ఇది ఫిగర్. క్రోర్స్ 1,61,000 క్రోర్స్ అనమాట. అది డెట్. తర్వాత ఫేస్‌బుక్ అండ్ ఇప్పుడు ఫేస్‌బుక్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? అందరూ ఫేస్‌బుక్ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా 43, 45 అదంతా కూడా ఏదో అప్పు తీర్చడానికి అనుకుంటుంటారు. కానీ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ 43,574 ఇన్ జియో ప్లాట్‌ఫార్మ్స్ అనమాట 9%. ఆల్మోస్ట్ 10% స్టేక్ తీసుకున్నాడు. అయితే దాని వాల్యుయేషన్ ఎంతేశారు? జియో ప్లాట్‌ఫార్మ్స్ 4,61,000 వాల్యూ ఉందన్నమాట. సరే. అసలు ఏం జరుగుతుంది? జియో ప్లాట్‌ఫార్మ్స్ అనేది 100% రిలయన్స్ సబ్సిడరీ. అంటే రిలయన్స్ మనీ పెడితేనే రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎవరివైతే మనం షేర్లు కొంటున్నామో ఆ ఇండస్ట్రీ 100% ఇన్వెస్ట్ చేసింది జియో ప్లాట్‌ఫామ్స్‌లో. జియో ప్లాట్‌ఫామ్స్ 100% సబ్సిడరీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఏదైతే మన జియో ఉందో. బ్రాడ్‌బ్యాండ్ చూడండి ఇక్కడ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎస్‌బీబీ బ్రాడ్‌బ్యాండ్ ఇవన్నీ జియో ఇన్ఫోకామ్ కిందొస్తాయన్నమాట. ఇన్వెస్ట్‌మెంట్స్ అక్విజిషన్ ఏ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఇవి అక్వైర్ చేశాడనమాట. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. అయితే జియో ప్లాట్‌ఫార్మ్ వాల్యుయేషను ఇప్పుడు ఫేస్‌బుక్ ఇన్వెస్ట్ చేసింది 43,574. అయితే ఈ అమౌంట్ అందరూ రాయటం డెట్ రిడక్షన్ అంటున్నారు. ఆ డెట్ రిడక్షన్ ఎంతవరకు అయిందనేది చూద్దాం. అందులో ఆల్మోస్ట్ 15,000 క్రోర్స్ జియో ప్లాట్‌ఫార్మ్ హోల్డ్ చేస్తుంది. అంటే ఫేస్‌బుక్ జియో ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్ఫోకామ్‌లో కాదు. ఇన్ఫోకామ్ సబ్సిడరీ టు జియో ప్లాట్‌ఫార్మ్స్. 15,000 క్రోర్స్ హోల్డ్ చేస్తుంది. ఇదేం అప్పు తీర్చట్లా. అయితే రిడెంప్షన్ ఆఫ్ ఓసీపీఎస్ హెల్డ్ బై ఆర్ఐఎల్ 28,594. అంటే ఈ జియో ప్లాట్‌ఫార్మ్ హోల్లీ సబ్సిడరీ రిలయన్స్ కాబట్టి 2019 జాన్వరిలో, ఫిబ్రవరిలో ఓసీపీఎస్ ఇష్యూ చేశారు. ఓసీపీఎస్ అంటే ఆప్షనల్లీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. ఆప్షనల్లీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తే అవి మొత్తం రిలయన్సే కాబట్టి రిలయన్స్ ఓనర్ కాబట్టి రిలయన్స్ సబ్స్క్రైబ్ చేసింది. అంటే రిలయన్స్ దగ్గర నుంచి 28,598 ఓసీపీఎస్ రూపంలో తీసుకున్నాడు అప్పు. అది రీపే చేస్తున్నారు. అంటే ఈ 28,590 క్రోర్స్ రిలయన్స్‌కి రీపే చేస్తున్నారు. రిలయన్స్ డెట్ క్లియర్ చేస్తదా లేదని తర్వాత సంగతి. రిలయన్స్‌కున్న అంటే జియో ప్లాట్‌ఫార్మ్స్, జియో ఇన్ఫోకామ్ కూడా అప్పులు చేసినియి. ఇక్కడ అప్పులు ఏమీ తీర్చట్లా. జియో ప్లాట్‌ఫార్మ్, జియో ఇన్ఫోకామ్‌లో ఉన్న అప్పులు రిలయన్స్ దగ్గర తీసుకున్న అప్పులు తీరుస్తున్నారనమాట. ఇవి బయట బ్యాంక్స్ నుంచి చేసిన, వేరే విధంగా చేసిన అవన్నీ సెక్యూరిటీ రిలయన్స్ ఇండస్ట్రీసే ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి తీసుకున్న 28,598 క్రోర్స్ మాత్రం పే బ్యాక్ టు రిలయన్స్ అనమాట. ఇది క్లియర్‌గా కంపెనీ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సరే. అక్కడ ఒక 50,000, 54,000, 3,000 తర్వాత ఇంకొకళ్ళు ఎవరో 11,000 ఇంకోళ్ళు ఎవరో 5 ఓవరాల్‌గా అరౌండ్ 60,000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చినియి. అది డెట్ రిడక్షన్‌కి అనుకుంటున్నారు అందరూ. కానీ జనరల్‌గా ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు నా అప్పులున్నాయి, అప్పులు తీర్చుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటే ఎవరు చేయరు గదండీ! అందుకని అందులో కొంత ఉపయోగించుకుంటారనమాట. అప్పు డెట్ క్లియర్ చేయడానికి. అంతేగాని అంతా 100% అప్పు క్లియర్ చేసుకోవడానికి ఎవరు బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరు ఎక్స్‌పాన్షన్ లేతే ఫర్దర్ ఇంప్రూవ్‌మెంట్ ఉందంటే అందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు గానీ, అప్పు తీర్చడానికి నా డబ్బు పెట్టుబడి పెడతానంటే బ్యాంకులో లోన్ తీసుకోమని చెప్తారనమాట. రైట్స్ ఇష్యూ. ఇప్పుడు రైట్స్ ఇష్యూకి వస్తున్నాడు 54,000 అది ఇష్యూ ఒక 3, 4 మంత్స్‌లో క్లియర్ అవుతుంది. 2, 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇస్తానంటున్నాడు పేమెంట్ చేయటానికి. అయితే ఇక్కడ 50% అంబానీ పే చేయాలి. 53 సంథింగ్ ఎంతో 50 అరౌండ్ 52,000. ఇందులో ముఖేష్ అంబానీ గ్రూప్ వాళ్ళ ఫ్యామిలీ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్ అంటారు దాన్ని. ఆళ్ళు 25 ఆల్మోస్ట్ 50% ఉంది. 48% సంథింగ్ ఉంది ప్రమోటర్ షేర్. అంటే 25,000 క్రోర్స్ వాళ్ళు పే చేయాలి. మరి ఆళ్ళెలా పే చేస్తారు? ఇప్పుడున్న టైట్ పొజిషన్‌లో ఖచ్చితంగా వాళ్ళ షేర్లు అంటే కంపెనీ ప్రమోటర్ షేర్లు ప్లెడ్జ్ పెడతారనమాట. ప్లెడ్జ్ తీసుకుంటారు. అంటే రాబోయే రోజుల్లో షేర్లు పెట్టి డబ్బు తీసుకుంటారు. ఫస్ట్ టైమ్ రిలయన్స్ ఎప్పుడు నేను చూడలేదు. నాకు తెలీదు. ఏమన్నా ఉందేమో గానీ హిస్టరీలో ఫస్ట్ టైము అవసరమైతే ఒకవేళ సబ్స్క్రైబ్ కాకపోయినా కూడా వీళ్ళే అది కూడా ఆ పోర్షన్ కూడా కంప్లీట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా వాళ్ళు ప్లెడ్జ్ చేసి షేర్స్ తీసుకొని ఇది క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇది రైట్స్ ఇష్యూ చెప్తాడు ఎందుకు అనేది. కాబట్టి నేను ఇంకా చెక్ చేయలేదు. రైట్స్ ఇష్యూ చెప్తాడు ఎందుకు ఆ అమౌంట్ ఎక్కడ యూజ్ చేస్తామని. డెట్ అంటే డెట్ క్లియర్ చేయొచ్చు ఏదంటే అది. సరే. అంత ఒక ఒక అంత ఒక హైప్ వచ్చిందనమాట. ఒక 1 వీక్ నుంచి ఫేస్‌బుక్ ఇన్వెస్ట్ చేసిన కాడ నుంచి. ఆ వచ్చే డబ్బులన్నీ తీసేసేదో అప్పు క్లియర్ చేసేస్తాడని. అయితే మనం ఈ పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేసినయన్నీ ఇది ఎంతవరకు వాళ్ళు సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్స్ అవుతారు అంటే, ఈ మధ్య మనం చూసుకుంటే పేటీఎం ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే మీకు అర్థమవుతది.
పేటీఎంలో ఆలీబాబా మీకు తెలుసు 39% ఉంది ఇన్వెస్ట్మెంట్. బెర్క్షైర్ హతావే మన పెద్ద ఇన్వెస్టర్ వరల్డ్‌లో ఆయన కూడా 2.8% ఇన్వెస్ట్ చేశాడు. అలాగే సాఫ్ట్ బ్యాంక్ 20% ఉంది. ఎస్ఏఎఫ్ పార్ట్నర్స్ వీళ్ళు చైనీస్ వీళ్ళంతా ఇంత ఇన్వెస్ట్ చేసి 10 ఇయర్స్ నుంచి ఈ మధ్య వీళ్ళు ఇన్వెస్ట్ చేసి విజయశంకర్ స్టార్ట్ చేశాడు శర్మ, ఆయన 16% ఉంది. ఇంత రన్ చేస్తున్న ఈ కంపెనీ స్టిల్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా లాసెస్ ఎంతుంది? క్యాష్ బ్యాక్ సఫర్ హ్యూజ్ లాసెస్. పేటీఎం యాన్యువల్ లాస్ ఇంక్రీజ్ 2 to $549 million. అంత లాస్లో ఉంది. అంతా మరి బిజినెస్ ముందు లెక్కించాలి అంటే ఆ డిస్కౌంట్లని ఇదని అదని ఇదని ఏదో ఇస్తా పోతారు. అది ఇంకా అప్పుడు రిలయన్స్ జియో ఎలా ముందుకొచ్చింది, ఆడేదో కొంత ప్రాఫిట్లో రాగలిగాడు ఎన్నో ఇంటర్నల్ ఎన్నో మ్యాజిక్లు చేసి. లేకపోతే ఇదే పరిస్థితి. అంటే అన్ని కోట్ల అప్పు మీద చూస్తే అంటే క్లియర్గా ఎంత అప్పు ఉందనేది మనకి అది సబ్సిడరీ కాబట్టి కొంత తెలియదు అనమాట మనకి క్లియర్గా. రిలయన్స్ జియో ఎంత అప్పులు ఉన్నాయి, రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఎంత అప్పు ఉందనేది. కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. ఎవరో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేశాడు, లేకపోతే ఎవరో యూఎస్ ఇన్వెస్టర్ ఒకడు ఇన్వెస్ట్ చేశాడు అనగానే హైప్ వచ్చేసింది. అంత హైప్ అవసరమా అంటే అంత లేదు. చూసారుగా పేటీఎం ఎలాగుందో. అలాగే వారెన్ బఫెట్ ఈ మధ్య ఎయిర్లైన్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయారు. కాబట్టి పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేసినంత మాత్రం 100% సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనడానికి లేదు. కాబట్టి రిలయన్స్ ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం రాబోయే రోజుల్లో వాచ్ చేస్తుండాలి. అసలు మేజర్ ఇష్యూ సౌదీ ఆరామ్కో వీళ్ళు ఒక 70,000-80,000 crores ఇన్వెస్ట్ చేస్తారని ప్లాన్ జరిగింది రిలయన్స్లో. అది ఒక 6 months బ్యాక్ అగ్రెసివ్గా ముందుకు తీసుకొచ్చారు, కానీ అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా దాన్ని ఓపెన్లోనే ఉంచారు. కానీ దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అనటానికి డౌటే. ఎందుకంటే సౌదీ ఆరామ్కో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. 7 ఇవాళ 10th 3 days back. The company is committed to complete the $769 billion acquisition of controlling stake in SABIC by the second quarter of this year. సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ అయిపోయేలోపు వాళ్ళు $70 billion అక్విజిషన్ చేస్తున్నారు. సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అని సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది అనమాట. అంత గవర్నమెంట్ కంపెనీసేనండి. సౌదీ ఆరామ్కో సౌదీ గవర్నమెంట్ కంపెనీ. వాళ్ళ దగ్గర నుంచి 70% స్టేక్ తీసుకుంటున్నాడు. దాని గురించి $10 billion బ్యాంక్ లోన్కి వెళ్ళాడు. ఆరామ్కో ఫైనలైజ్ 10 billion గ్రూప్ అరౌండ్ 10 బ్యాంక్స్ నుంచి $10 billion దాకా తీసుకుంటున్నాడు. ఇంకోటి $70 billion అంటే ఆల్మోస్ట్ 50,000 crores అనమాట. 70 billion అంతే. 70 billion అంటే ఇంకెక్కువే. $70 billion బిలియన్ డాలర్స్ని ఎక్వైర్ చేస్తున్నాడు అనమాట. SABICలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మరలా రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతానికి డబ్బులు ఎక్కడే లేదు. ఆల్రెడీ బ్యాంక్లో లోన్స్ కూడా తీసుకున్నాడు. ఫర్దర్గా నెక్స్ట్ 1 year ఆరామ్కో అంటే ఇది ఎక్విజిషన్ అయ్యేసరికి 6 months. ఇంత బిగ్ ఎక్విజిషన్ చేసినప్పుడు 6 months టైం తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ అక్విజిషన్ అంటే నెక్స్ట్ షేర్ ఏదైనా రిలయన్స్లో తీసుకోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది, ఫైనలైజ్ కావాలి. అందులో క్రూడ్ ఆయిల్ బిజినెస్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇది రూల్డ్ అవుట్ అనండి. 99% ఈ సౌదీ ఆరామ్కో నుంచి వస్తుంది, అప్పు క్లియర్ అవుతుంది అనేది ఇక జరిగే విషయం కదా. అందుకనే అగ్రెసివ్గా ఫేస్బుక్ వీటి మీద మిగతా ఇన్వెస్టర్స్ని పట్టుకొచ్చేసారు రిలయన్స్. ఎందుకంటే డిజిటల్ బిజినెస్ క్లియర్గా ఉంది కదా, అందుకని. అది ఫైనల్గా ఏంటి, మనం అసలు రిలయన్స్ షేర్ని కొనొచ్చా, లేకపోతే అమ్మొచ్చా, లేకపోతే హోల్డ్ చేయొచ్చా ఏంటి అని తీసుకుంటే మనం ఇందులో క్లియర్గా మనకు అర్థమవుతున్న ట్రెండ్ ఏంటంటే, అంటే ఏంటి ఎలా రాబోయే నెలలు మనం ఒక 3 to 6 అంటే 2 quarters తీసుకుంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది.
O2C ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ ఎక్స్‌పోర్ట్స్ 2,02,000 ఉన్నాయి. ఈ 2,02,000 ఎక్స్‌పోర్ట్స్ ఇప్పుడు ఎవరికి ఆళ్ళు కంట్రీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలో ఈ 2,00,000 రెవెన్యూ ఎంత వాడు జనరేట్ చేస్తాడనేది కొంచెం కష్టమే. కాబట్టి ఈ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూ దెబ్బతింటదనమాట. O2C బిజినెస్ ఇక్కడే ఎఫెక్ట్ అవుతది. రిటైల్ బిజినెస్‌లో కూడా ప్రాఫిట్ రేంజ్ తగ్గిపోతుంది. ఇప్పుడున్న అంటే ప్రొక్యూర్‌మెంట్ చార్జెస్ ఎక్కడెక్కడో ఏ అంటే కస్టమర్స్ డీవియేట్ అయిపోయి ఉంటారు. ఈ ఈ ఇప్పుడొచ్చిన ఈ ఇష్యూస్ వలన లోకల్ కరోనా ఇష్యూస్ ఇవన్నీ. అలాగే డిజిటల్ బిజినెస్ గ్రోయింగ్ బిజినెస్ అనమాట. ఇదొక్కటి పాజిటివ్ అనమాట. జియోకి. O2C కెమికల్ 70% 67% ఉన్న బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. రెవెన్యూ ఫిక్స్డ్ చార్జెస్ అన్నీ మీద పడిపోతుంటాయి. రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది. ప్రాఫిట్స్ లాసుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డెట్ కూడా క్లియర్ చేస్తాడనుకునేది 2021కి ఇంపాసిబుల్‌గా కనిపిస్తుందనమాట. అంటే రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళందరూ ఉంటారండి. పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఎవరు నెగెటివ్‌గా అనాలిసిస్ చెయ్యరు. అంతా పాజిటివ్‌గానే చెప్తా ఉంటారు. అది వచ్చిన ప్రాబ్లమ్. రీటైల్‌లో మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రీటైల్ బిజినెస్ పెరిగినా ఉపయోగం లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కాబట్టి ఈ ఎఫెక్ట్ అయినప్పుడు కరోనా తుఫాన్ లాంటిది కదా! ఎఫెక్ట్ అయినప్పుడు పెద్ద కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అది నా అనాలిసిస్. కాబట్టి రిలయన్స్ ఎఫెక్ట్ అవ్వటానికి మంచి మేనేజ్మెంట్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అది ఎవరు కాదనలేని నిజం. అయినా గానీ ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ నుంచి నెక్స్ట్ 6 మంత్స్ గనక ఈ క్రైసిస్‌ని ఫేస్ చేసి ముందుకెళితే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు రిలయన్స్‌లో. రైట్స్ అయిపోతాయి. అన్నీ అయిపోతాయి ఎక్స్ రైట్స్‌లో. అప్పుడు ప్రైస్ ఇంతకంటే ఖచ్చితంగా తక్కువే ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి 6 మంత్స్ ఇప్పుడున్న రేట్ మంచిది అమ్ముకోవచ్చు. మనం ఇది ఎందుకంటే 150 కంపెనీస్ సబ్సిడరీస్ ఉన్నాయి. ఇవన్నీ అసలు ఏంటి పరిస్థితి అనేది ఒక చిన్న కంపెనీని అనాలిసిస్ చేయటం అంటేనే కష్టంగా ఉంది. అలాంటిది ఎన్నో ఎన్నో రకరకాల డైవర్సిఫైడ్ కంపెనీ ఈ రెవెన్యూస్ అన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయని మనం చూడాలన్నమాట. రియల్‌గా చూడాలి. కాబట్టి ఇది రైట్ టైమ్ టు ఎగ్జిట్ నా ఉద్దేశంలో బెస్ట్ అనమాట. నెక్స్ట్ 15 డేస్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని 15 నుంచి 1600 సంథింగ్ ఎంతకన్నా వెళ్తే ముందుకు ఇంకా ఏదో ఒక ఈ ఈ హైప్ అంటారు. ఈ హైప్ అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది రైట్స్ ఇష్యూ అయ్యే వరకు. రెవెన్యూస్ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే వరకు ఇంకో 1 మంత్ వరకు బాగానే హైప్ నిలబెట్టొచ్చు. నిలబెట్టగలిగినంత సేపు కాబట్టి 10 to 15 డేస్ ఒక ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం కొంతైనా 60-70% అయినా ఎగ్జిట్ అవ్వటం బెటర్ అని నా ఉద్దేశం అండి. అది ఈరోజు రిలయన్స్ గురించి. థ్యాంక్స్ అండి.